ప్రైజ్ ది లార్డ్. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చును. మన మార్గమును, మన పరిస్థితులను మనము దేవునికి అప్పగించినప్పుడు ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. చాలాసార్లు మన మార్గాన్ని, మన పరిస్థితులను మనుషులకు అప్పగిస్తాం. మీరు చేసి పెట్టండి, మిమ్మల్ని నమ్ముకుంటున్నాను, మీరైతే నాకు ఈ పని పూర్తి చేయగలరు, మీ బలంతో, మీ జ్ఞానంతో, మీకున్న అధికారంతో నా పని అయిపోతుంది అని మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. అయితే దేవుడు చేయకపోతే మనుషులు ఏమీ చేయలేరు. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యంలో ఉంది. రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యంలో ఉంది. మనము మన మార్గం అంతా దేవునికి అప్పగిద్దాం, మన జీవితం అంతా ఆయనకు అప్పగిద్దాం. మరి ఈరోజు ఉదయకాల సమయంలో నీ వ్యాధిని ప్రభు చేతులకు అప్పగించు, నీ సమస్యలు ప్రభు చేతులకు అప్పగించు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అపవాది శోధనలు, సమస్యలు ఆయన చేతులకు అప్పగించు. ఇదిగో ప్రభువా, నా వల్ల కాదు, ఈ కార్యాన్ని నేను నిర్వర్తించుకోలేను, ఈ పని నేను చేసుకోలేను, ఈ విజయాన్ని నేను పొందలేను, నా శత్రువుతో నేను పోరాడలేను, నీకు అప్పగిస్తున్నాను అని నువ్వు దేవునికి అప్పగించుకున్నప్పుడు తనదైన శైలిలో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. దేనికి కృంగిపోవద్దు, దేనికి బెదరద్దు, దేనికి జడియొద్దు. ప్రభువుకి అప్పగించుకో. నీ శత్రువును కూడా దేవునికి అప్పగించు, నీ పరిస్థితులు ఆయనకు అప్పగించు. మనకు తెలుసు దావీదు ఆ రోజు గొలియాతు మీద విజయం పొందడానికి కారణం ఏంటో తెలుసా? తన దేవునికి తన శత్రువుని అప్పగించాడు. నేనైతే రాయి విసురుతాను, కానీ అతనిని పడగొట్టాల్సింది మీరేనయ్యా అని దేవునికి అప్పగించాడు. దేవుని నమ్ముకున్నాడు. కాబట్టి నీ ప్రతి పరిస్థితిలో దేవునికి నేను అప్పగించు. నీ బిడ్డలను దేవునికి అప్పగించుకో, నీ ఉద్యోగాన్ని దేవుని చేతుల్లో పెట్టు, నీ వ్యాపారాన్ని దేవునికి అప్పగించుకో, నీ యొక్క ఇంటర్వ్యూని దేవుని చేతులకు అప్పగించు, నీ ఎగ్జామ్స్ దేవుని చేతులకు అప్పగించు, నీ వ్యాధి, నీ బాధ, నీ సమస్యలు, నీ శోధనలు అన్నీ దేవుని చేతులకు అప్పగించు. దేవుని నమ్ముకో, దేవుడు గొప్ప కార్యం చేస్తాడని విశ్వసించు. నీ కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. తప్పకుండా ఆయన నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి కార్యమును నాయన నీ చేతులకు అప్పగించి విజయమును పొందడానికి సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.